నీ వాక్యమే నా పాదాలకు వెలుగై ఉన్నది, దీపమై ఉన్నది. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఆయన వాక్యం వెలుగు, మనం ఏమై ఉండాలంటే లోకానికి ఆ వాక్యం మనల్ని నడిపిస్తుంటే, జాగ్రత్తగా ఉంది, ఆ వాక్యం మనల్ని నడిపిస్తుంటే మనం వెలుగై ఉండి లోకాన్ని నడిపించాలి. అర్థమవుతుందా? ఈ ప్రాసెస్ ఎప్పుడు మర్చిపోకూడదు. వాక్యం మనకి వెలుగు, మన పాదాలకి వెలుగు వాక్యం అయితే మనం ఈ లోకానికి వెలుగై ఉండాలి, ఈ లోకానికి మనం వెలుగై ఉండాలి. ఇలా వెలుగై ఉంటున్నామో లేకపోతే ఆరిపోతున్నామో మనం ఒకసారి చూసుకోవాలి. మనల్ని వెలుగుగా ఉండమన్నాడు, వెలుగే ఉన్నామా? ఆరిపోతున్నాము. ఆదివారం వెలిగించబడి ఇంటికి ఆరిపోతున్నాం, మళ్ళీ ఆదివారం నుంచి వెలిగించుకుంటాం. ఇలా ఎంత మాత్రం ఉండకూడదు. అర్థమవుతుందా? మన లోకానికి ఏమై ఉండాలి? వెలుగై ఉండాలి. మనం వెలుగుని వెంబడిస్తున్న మనం వెలుగై ఉండాలి. ఈ చీకట్లో ఉన్న లోకాన్ని ఆ వెలుగు వైపు తీసుకురావాలి. ఇది మనం చేయాల్సిన పని.